హాయ్ అండి, అనూస్ కోనసీమ కిచెన్. బాగున్నారండి మీరు? నేను బాగున్నానండి. ఈరోజు మిల్ మేకర్ పకోడీ చూపిస్తున్నానండి. ఒక బౌల్లో శనగపిండి, పసుపు, కారం తీసుకుని ఇలాగా మెత్తగా కలుపుకోవాలండి, లూజుగాను. కలుపుకున్న తర్వాత లోపు నేను మిల్ మేకర్ని సాల్ట్ వేసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఎందుకంటే అలా పక్కన పెట్టుకోకపోతే బాగోవండి. మిల్ మేకర్ చప్పగా ఉంటుందండి పకోడీ ఇప్పుడు. అందుకని ఉప్పుతో నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఉప్పు మిల్ మేకర్కి పెట్టి చాలా క్రిస్పీగా ఉంటాయండి. అంతే అండి. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇలాగా పకోడీ వేసేసుకుంటామేనండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వర్షాకాలం ఆయిల్ ఫుడ్ తినకూడదు కాబట్టి వర్షాకాలం నెలకొకసారి అయినా ఇది ట్రై చేయండి, పర్వాలేదు. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకుంటామేనండి. గుమగుమలాడే మిల్ మేకర్ పకోడీ రెడీ అండి. ఎంతో టేస్టీగా మెత్తగా బాగుంటాయండి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి. ఇలాగ మనం ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.